పొన్ని భూమి నాదేశం సినిమా యాక్చువల్లీ మోహన్ బాబు గారి హీరో. దాని క్లైమాక్స్ సీన్ చాలు. అతన్ని పబ్లిక్‌గా ఉరి తీసే ముందు అందరిని అడ్రెస్ చేస్తూ చూడడానికి వచ్చిన వాళ్ళని అడ్రెస్ చేస్తూ తన డైలాగ్స్ ఉంటాయన్నమాట. అతను నన్నెందుకు ఇంతమంది వచ్చారు, నన్ను ఉరి తీయడానికి చూడడానికి వచ్చారా? నేను ఎందుకు ఉరి తీయబడుతున్నాను? దానికి కారణం ఏంటి? ఏమైనా తెలుసుకోవడానికి వచ్చారా? లేదా మీరు జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వచ్చినట్టున్నారు తప్ప మీరు లేదని చెప్పి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడానికి డైలాగ్స్ ఉంటాయన్నమాట. అతను దాంట్లో ఎంత బోల్డ్‌గా మాట్లాడతాడంటే మూడే 3 డైలాగులు చెప్తాడు. మన బుక్స్‌లో చిన్నప్పటి నుంచి చదువుతున్న బుక్స్‌లో నన్నయ్య ఒక బ్రాహ్మణుడు, గాంధీ ఒక గుజరాతీ కోమటి, అంబేద్కర్ ఒక హరిజనుడు అని ఎవరడిగారయ్యా మేము వీళ్ళ కులాల గురించి మా మీద రుద్దమని మేము అడిగామా ఇవన్నీ? అంత బోల్డ్‌గా ఒక ఒక క్యాస్ట్ గురించి కమ్యూనిటీ. అంత అంత పబ్లిక్‌గా అతని చేత డైలాగులు చెప్పించాడాయన. అసలు అలా బోల్డ్‌గా చెప్పిన డైరెక్టర్ అయితే నాకు తర్వాత లేరు. అలానే 'ఒసేయ్ రాములమ్మ' గారిలో 'ఒసేయ్ రాములమ్మ' సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటుంది. మీ పేరు చివరన ఆ తోకలెందుకు? మా ఊరి చివర మా పాకలెందుకు అని. సో, అసలు అంత డేర్ ఉండాలా అది అది చెప్పడానికి ఇంత పబ్లిక్‌గా ఇంత అందులో మెన్షన్ చేస్తారు కూడా, చౌదరి గారు, ఓ నాయుడు గారు, నాయుడు గారు, రెడ్డి గారు. రెడ్డి గారు చెప్పట్లేదు గానీ, ఆ! మీ పేరు చివర తోకలెందుకు? ఊరి చివర పాకలెందుకు అని చెప్పేసి ఆయన అంత బోల్డ్‌గా చెప్పేంత స్వేచ్ఛ, స్వతంత్రం ఆయనకే ఉంది. ఏ రోల్ చెప్తే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆయనకి అంత క్రెడిబిలిటీ ఉంది. ఆయన ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడనమాట. ఆ క్రెడిబిలిటీ ఆయన ఫస్ట్ సినిమా తాత మనవడు అనుకుంటా ఫస్ట్ సినిమా అతనిది. ఎస్వి రంగారావు గారు తోటి. ఫస్ట్ అవును. సినిమా నుంచే ఆయన చివరి సినిమా వరకు ఆయనకున్న పేరు జస్ట్ బ్రాండ్ దాసరి నారాయణరావు పోస్టర్ మీద పేరు చాలు. ఆ పేరు చూసి సినిమాకెళ్ళిన రోజులు ఉన్నాయన్నమాట.